ఎన్నికల వేళ ధిక్కార స్వరం జగన్ ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం. ఉద్యోగులు అల్టిమేటం రేపు దేనికి బండి శ్రీనివాసరావు గారు కూడా నవ్వుకుంటారు ప్రజలు. ఉద్యోగులు కూడా అలాగే నవ్వుకుంటున్నారు. 4 సంవత్సరాల 10 నెలలుగా చేయనటువంటి ఉద్యమాన్ని ఇప్పుడు మొదలుపెట్టి ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తుందా? ప్రజలు అది నమ్మేటువంటి పరిస్థితేనా? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం కోల్పోతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఏమన్నా చేస్తుందేమో, లేక కొత్త ప్రభుత్వం ఏదన్నా వస్తే ఓహో వీళ్ళు మొన్న ఫైట్ చేశారు కాబట్టి ఇప్పుడు కొంత వాళ్ళకి మనం ఏదైనా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏమైనా చేస్తారేమో అనేటువంటి ఒక భ్రమతో ఒక ఆలోచనతో చేస్తున్నట్లున్నారు. అదే గనక రేపు వీళ్ళ డిమాండ్స్ ఇవి గనక అట్లా ఉండి రేపు కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే, వైసీపీ ప్రభుత్వం మరలా వస్తే వీళ్ళు మొదటి రోజే అసలు మా డిమాండ్లు లేవు, మేము అడగను కూడా అడగలేదు, మేము అదే చెబుతున్నాం, మాకు డిమాండ్లు వద్దు, మీరు 1వ తారీఖు కూడా మాకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ దగ్గర అప్పుడు ఉంటే మాకు అప్పుడు జీతాలు ఇవ్వండి, అసలు మేము మీ గురించి ఏ డిమాండ్ గురించి మేము అడగము, మాకు ఇక మేము మీ ఇష్టము, మమ్మల్ని కొద్దిగా అట్లా నాయకులుగా గుర్తించండి చాలు, మీకు జీతాలు కూడా అడగం, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాం, మేము అసలు దీని గురించి మాట్లాడితే ఒట్టు, మీరు ఏది చెప్తే అది మేము చేస్తామని చెప్పని మొదటి రోజు మొదటి పుష్పగుచ్చి ఇచ్చి చెప్పొస్తారు ఈ మాట. ఎందుకనంటే ప్రభుత్వం అంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఆ స్థాయిలో భయపడుతున్నారు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఓకే, పాయింట్ ఏం లేదు, మనకు సంబంధం లేదు. ఉద్యోగులకు చాలా క్లారిటీ ఉంది, ప్రజలకు చాలా క్లారిటీ ఉంది, మహిళలకు చాలా క్లారిటీ ఉంది, యువతకు చాలా క్లారిటీ ఉంది. అంటే 4 సంవత్సరాల 10 నెలలు చేయని వాళ్ళు ఈ 10 రోజులు వీళ్ళు యుద్ధం చేస్తానని రేపు 22వ తారీఖు 24వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. ఒక మధ్యలో ఫస్ట్ 2 రోజులు ఏమన్నా నల్ల బ్యాడ్జీలట, తర్వాత ఒక 2-3 రోజులు ఏమన్నా మధ్యాహ్నం లంచ్ టైంలో నిరసనట, తర్వాత 2-3 రోజులు ఏమన్నా నాయకులు మీటింగ్లట, తర్వాత 2-3 రోజులు ఏమన్నా సరే ఉద్యమ కార్యాచరణ సంబంధించి భవిష్యత్తు దాని మీద మెరుపు సమ్మె. ఏంటిది మెరుపు సమ్మె? మెరుపు తేగేం కాదు, మెరుపు మెరుపు సమ్మెల్లే ఇది చేస్తారట. తర్వాత 27న చెలో విజయవాడ. సరే అప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి అప్పుడు చేయటానికి లేదు. ప్రభుత్వానికి ఎక్కడన్నా నొప్పి తగిలిద్దేమో, ప్రభుత్వం ఎక్కడన్నా బాధపడిద్దేమో, ప్రభుత్వం ఎక్కడన్నా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసిద్దేమో, ప్రభుత్వం ఎక్కడన్నా వారిపైన ఒక కన్ను వేసిద్దేమో అనేటువంటి భయంతో ఇన్ని రోజులు తెరచాటున అలా ఉండిపోయారు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారితే కనుక కొత్త వాళ్ళు చూసారా మేము పోరాటం చేయటం వలన ప్రభుత్వం పోయింది కాబట్టి మీరు ఆ సమస్యలన్నీ పరిష్కరించండి అని అడుగుతారు. అదే కనుక ఇదే ప్రభుత్వం కనుక వస్తే మాకు జీతాలు కూడా వద్దని చెప్పి వెళ్ళిపోతారు. ఇది వాస్తవం. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మొదటి 2 రోజుల నుంచే మా డిమాండ్లు ఇవి, మా డిమాండ్లు ఎందుకు పరిష్కరించరని చెప్పని ఆందోళన చేయటం మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక భయంతో వారు 1కి 4 సార్లు మీటింగులు పిలిచి 43% పిఆర్సీ లాంటివి ఇచ్చి మీరు కాదు మీరు వెయిట్ చేయండి మీకు ఎందుకు అది ఇదని కన్విన్స్ చేసేటువంటి పరిస్థితికి వస్తారు. ఏది బెటరు? ప్రజలకు క్లారిటీ ఉంది, ఉద్యోగ సంఘాల నాయకులకి క్లారిటీ ఉంది. అంటే నేను నాయకులను అంటున్నాను, ఉద్యోగులను అంటలేదు. ఉద్యోగుల బాధ ఏంటంటే ఈ 4 సంవత్సరాల 10 నెలలుగా ఇంత ఆందోళన చెందుతూ ఉంటే, ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే కనీసం ఈ ఉద్యోగ సంఘాల నాయకులు పోరాడలేదు అనేటువంటి కోపము, ఆగ్రహము, ఆవేశము ఈ ఉద్యోగ సంఘాల నాయకులకి పైన ఉద్యోగుల్లో ఉంది. ఇది వాస్తవం. సరే కొద్దిమంది అటు ఇటుకుంటారు, కొంతమంది ఇటు ఇటుకుంటారు. సరే ఏదన్నా కానీ ఉద్యోగ సంఘాల నాయకులు తొడగొట్టారు కదా పాప. ఆయన పేరు సూర్యనారాయణ గారు మొత్తం బెయిల్ తీసుకొచ్చుకొని ఆయన గమనించారా? ఒక్క దెబ్బకి ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే ప్రభుత్వమే ఆయన లీడర్షిప్ క్రియేట్ చేసింది.
ఆయన ప్రభుత్వానికి చెప్పకుండా గవర్నర్ గారిని కలిసి మాకు ఉద్యోగాలు జీతాలు ఇప్పించండి అని అడిగాడు. అవును. దానికి ఏం చేశారు? ఈయన 3 నెలలు జైల్లో ఉన్నాడు. జరిగింది 3 నెలలు జైల్లో ఉన్నట్లున్నాడు. లేదని తప్పించుకున్నాడు. అప్పటి నుంచి తప్పించుకున్న స్టేట్గా బెయిల్ బెయిల్కి అప్లై చేశాడు, కానీ లేకుండా మొత్తానికి వైపెట్టారు. మొత్తానికి సరే జైలుకి వెళ్ళినట్టున్నారే, లేదా సరే మొత్తానికి పరిగెత్తి పోలీసులు వెంటబడితే బండి శ్రీనివాస్ గారుని వెంకటేశ్వర గారు మాత్రం అలాగే సార్ మీరు ఏదంటే అది, ఆయన వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు అయ్యి బయట సరే అయితే బయట ప్లే చేయండి. 14వ తారీఖు నుంచి ఉద్యమ కార్యాచరణని ఆమోదించడం జరిగింది. 27/2/2024 జరిగేటువంటి చెలో విజయవాడ ప్రోగ్రాంకి సమాయత్తం చేయడానికి పర్యటనలు చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే జేఏసీ సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఏ నిమిషంలోనైనా కూడా మెరుపు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా కేడర్కి విజ్ఞప్తి చేస్తున్నాము. బండి శ్రీనివాస్ గారు మాత్రం మెరుపు సమ్మె అన్నారు కదా, మెరుపు తీగ అనలేదు. గాంధీ గారు ఉన్నారు సార్.